హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ సెడ్ రామో విగ్రహవాన్ ధర్మ? రాముడు రూపం దాల్చిన ధర్మము అని చెప్పింది ఎవరు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి రావణ, విభీషణ, హనుమ, మారీచ. సమాధానం మారీచ. మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 37వ సర్గలో పరిశీలిస్తే మారీచుడు రావణుడితో ఈ విధంగా చెప్పసాగారు. ఓ రాక్షస రాజా, నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్ళు, ప్రియంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ నీకు హితము చెప్పేవాళ్ళు ఉండరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా నీలాంటి రాజులు వాళ్ళు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి. నీవు ఎవరి మీదకైనా యుద్ధానికి పోయే ముందు వారి గురించి తెలుసుకోవడానికి గూఢాచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు, వీరుడు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు. ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానం. లేకపోతే నీకు సీతను అపహరించవలన ఆలోచన పుట్టదు. దానికి నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకా రాజ్యానికి రాజుగా ఉన్నందుకు లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకావాసులు అష్టకష్టాలు పడక తప్పదు. ఓ రావణ, నీ వంటి వాడు రాజుగా ఉంటే ఆ రాజే కాదు, అతడు పాలించే రాజ్యం కూడా నశించిపోతుంది. ఇంకా అసలు విషయం చెప్తాను విను. రాముడు తండ్రి చేత వెళ్ళగొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యము నుండి వెళ్ళగొట్టబడేంత చెడ్డ పనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు. అసలు విషయం నేను చెప్తాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే తల్లిదండ్రుల మాట ప్రకారం అడవులకు వచ్చాడు రాముడు. కేవలం తండ్రి మాటలను గౌరవించడానికి సమస్త రాజ్యభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేకాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్ళగొట్టబడలేదు. ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి ఒక శ్లోకం రాశారు. అది ఇప్పుడు ఒక నానుడిగా అయిపోయింది. అదే రామో విగ్రహవాన్ ధర్మ. ఇదే మనకి ప్రశ్నగా అడిగారు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పింది ఎవరు? మారీచుడు రావణుడితో. రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు, నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రుని వలె సకల లోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరు చేయునట్లు రాముని నుండి సీతను వేరు చేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? రామబాణము అనే మంటల్లోకి నీవు శలభం వలె దూకపోతున్నావు. జాగ్రత్త, నా మాట విను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్ళకు. కోరి రాముని కోప జ్వాలల్లో పడి దగ్ధం కాకు. రాముని రక్షణలో ఉన్నంతకాలం సీతను నువ్వు హరించలేవు. ఆ సీతను కూడా రాముని విడిచి ఉండలేదు.
అందుకే కదా సమస్త రాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీత అంటే ఎవరు అనుకున్నావు? అయోనిజ, మిథిలాధిపతి జనక మహారాజు కూతురు. ఆమె నీ వంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు. ఇటువంటి వ్యర్థమైన పనికి ఎందుకు పూనుకుంటున్నావు? సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదురుపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ రాజభోగములను అనుభవించవలసిన వాడివి అర్ధాంతరంగా నీ జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటావు? 4 కాలాల పాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు, నా జోలికి రాకు. నా మాట మీద నమ్మకం లేకపోతే నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కదా, అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారు చెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకునే ముందు రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగాని తొందరపాటు నిర్ణయం తీసుకొని కష్టాలు పాలు కాకు అని చెప్పి మారీచుడు రావణుడికి హితబోధ చేశారు. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనకి శ్రీమద్ వాల్మీకి రామాయణం 3వ కాండం అరణ్యకాండంలో 37వ సర్గలో 13వ శ్లోకం రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః. రాముడు రూపం దాల్చిన ధర్మం. రాముడి యొక్క పరాక్రమం అతని సత్య పరిపాలనకు సమానంగా ఉంటుంది. దేవేంద్రుడు దేవతలకు ఏ విధంగా రాజో ఈ సమస్త లోకంలోని జీవులందరికీ ప్రభువు రాముడు అని చెప్పి రావణుడికి మారీచుడు హితబోధ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.